హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. అనేక బీసీ సంఘాలు పుట్టుకొచ్చాయి. అనేక మంది బీసీ సంఘాల పేరుతో ఎన్నో మేము ప్రయత్నాలు చేస్తున్నాం, లేకపోతే ఎస్సీ ఎస్టీలు కూడా ఈ బీసీల హక్కుల కోసం పోరాడుతున్నాం అని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒక బీసీ బిడ్డకి మాత్రం వీళ్ళెవరూ సపోర్ట్ చేయట్లేదు, కనీసం మద్దతుగా ఒక మాట కూడా చెప్పలేదు. కానీ వీళ్ళు మాత్రం బీసీ హక్కుల కోసం పోరాడుతున్నాం అని చెప్తున్నారు చాలామంది. అసలు బీసీ ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది, దీని వెనక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, ఎవరి కోసం నడిపిస్తున్నారు, ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడటానికి వడ్డేపల్లి రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన తెలంగాణ ఫార్మర్స్ రైట్ ప్రొటెక్షన్ చైర్మన్. ఆయన సో ఒకసారి సార్తో మాట్లాడదాం, ఏం జరుగుతుంది ఈ బీసీల పైన అనే అంశాలపైన. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్. మనం చూసుకుంటే సార్ చాలామంది అంటే వాళ్ళు బీసీలు కాకపోయినా బీసీల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్తున్నారు. బీసీల వైపు బీసీల ఉద్యమాల్లో ప్రధానంగా కీలకంగా కనిపిస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది బీసీ క్యాండిడేట్. కానీ వీళ్ళెవరూ ఒక్కసారి కూడా ఆ బీసీ క్యాండిడేట్కి సపోర్ట్గా మాట్లాడిన పరిస్థితి కనపడలేదు. కనీసం మద్దతుగా ఒక చిన్న వీడియో ఇచ్చి చెప్పింది కూడా లేదు. కానీ వీళ్ళందరూ మేము బీసీలు అంటే ప్రేమ, బీసీల కోసం ఉద్యమం చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఈ పరిణామాలు మొత్తం ఎలా మనం విశ్లేషించవచ్చు? వెరీ నైస్ క్వశ్చన్ సాయి, ఐ అప్రిషియేట్ యూ. ఈ మధ్య కాలంలో అంటే 2025 జూన్ నుంచి చూసుకున్నట్లయితే ప్రధానంగా బీసీ ఉద్యమము ఇవాళ కాదు, ఆర్ కృష్ణయ్య గారు ముందు నుంచి కూడా బాపూజీ గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇలాంటి వాళ్ళ చేతులలో బీసీలు పరిరక్షించబడ్డారు. వాళ్ళ హక్కులు వాళ్ళకి చేతనైనంత మేర విద్యార్థులకు కానీ అన్ఎంప్లాయీస్కి కానీ వాళ్ళ చేతనైనంత మేర వాళ్ళు చేయగలిగారు. ఇప్పుడు సీనియర్గా చూసుకుంటే ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. తర్వాత తరం ఆర్ కృష్ణయ్య గారి తర్వాత అని అంటే జాజుల శ్రీనివాసు కానీ, దాసు సురేష్ కానీ, లేకపోతే తీన్మార్ మల్లన్న గారు కానీ ఉన్నారు. ఇది ఒక గ్రూప్. మీరు అడిగిన ప్రశ్నకి ఇది బర్నింగ్ ప్రశ్న. ఇది ఇప్పుడు ప్రస్తుతం ప్రతి బీసీ మెదళ్లలో తొలిచే ప్రశ్న వేశారు. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. అంటే బీసీల బ్యానర్ పెట్టుకొని కొంతమంది బీసీలని బదనాం చేసే పరిస్థితిలో ఉన్నారు. అంటే రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. రాజకీయంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క కొన్ని పరిధులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నారు. అదే రకంగా ఈయన ఎంపీ గారు, ఇంతకుముందు పాత ఎంపీ గారు ఉన్నారు గౌడు, వారు కూడా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అదే రకంగా ఆర్ కృష్ణయ్య గారు బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు లేదు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, ఆయన టీఆర్ఎస్లో ఉన్నాడు. అద్దంకి దయాకర్ ఉన్నాడు, ఎస్సీ వర్గానికి వచ్చినట్లయితే. వీరు కాంగ్రెస్లో ఉన్నారు. ఇది బీసీ వర్గంకి సంబంధించింది. ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. ఎస్సీ వర్గంలోకి తీసుకుంటే ప్రధానమైనటువంటి నాయకులు, ప్రపంచానికే బీసీలో మేము మాదిగలము అని గర్వంగా చెప్పినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. మాల సామాజిక వర్గానికి వస్తే ఈయన అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అయితే ఈ జూన్ 25 నుంచి జరుగుతున్నది ఏంటి అని అంటే, బీసీ ఉద్యమాన్ని బీసీలు కాని వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ అని జాకని పెట్టి బీసీలు ఉద్యమం చేత కాదు, వీళ్ళు ఉద్యమం చేయలేరని వీళ్ళు ఇది చేసేస్తున్నారు. ఇది తప్పు అంటున్నా. బీసీలు ప్రతి ఒక్క సందర్భంలో చైతన్యవంతంగా ఉన్నారు. సమాజంలో వారి యొక్క పాత్రని వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇవాళ జీవో నెంబరు 9 దాకా ఈ యొక్క సమస్య వచ్చింది అనంటే మొన్న కొత్తగా వచ్చినటువంటి జాక్ ద్వారా రాలే. అది నిరంతరమైనటువంటి శ్రమ బీసీ నాయకులలో జాజులా ఉన్నాడు, దాసు సురేష్ ఉన్నాడు, తీన్మారు మల్లన్న ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా బీసీ ఎస్సీ ఎస్టీ అనే జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి వీళ్ళని వాడెవడు వీడెవడు, అసలు వాడు ఒక లీడరా అని హ్యూమిలియేషన్ చేస్తున్నారు. మొన్న చూసాం మనం బూరా నర్సయ్య గౌడ్ని చాలా అన్యాయంగా అవమానంతో పంపించారు. బయటకు వచ్చి కూడా బాధపడ్డాడు. ఒక బీసీ బిడ్డగా అతని పార్టీలో అతనికి పరిమితులు ఉంటాయి.
అక్కడ దాకా రావటం అంటేనే ధైర్యం చేసినట్లు. బీసీ ఎస్సీ ఎస్టీకి వేరే పార్టీ వాళ్ళు కాదు, ఒక జాయింట్ యాక్షన్ కమిటీ, చిన్న జాయింట్ యాక్షన్ కమిటీకి వచ్చినట్టు ధైర్యం చేసినట్లు. మధ్యలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు కూడా వెనక్కి తప్పుకున్నారు. ఆ రోజు ఎవరు రాలేదు. సరే, వీళ్ళని గట్టిగా ప్రశ్నించడం జరిగింది. నువ్వు మా వైపు ఉంటావా, 42%కి వ్యతిరేకమా అని అంటే అది స్పష్టంగా అసెంబ్లీలో కనిపించింది కదా. అన్ని పార్టీలు ఉమ్మడిగా ఆ బిల్లుని ఆమోదించాయి 42%ని. అందుకనే గవర్నర్ దగ్గరికి పోయింది. అది గవర్నర్ దగ్గర లేట్ కావటం వల్ల ఇది జీవో నెంబర్ 9 తీసుకొని వచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి విశారదను కానీ విశారదను ఎస్సీ కమ్యూనిటీ, బీసీకి ఏం సంబంధం? ఇది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్న మాట. ఏదైనా బీసీ కానీ ఎస్టీ కానీ మైనార్టీస్ కానీ ఎవరైనా ఉంటే మేము మా మద్దతు ఇస్తామని చెప్పాలి. కానీ నిన్నే బీసీ ఉద్యమం నడపమని ఇవ్వలేదు కదా. దీనికి సపోర్ట్గా ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్గా పనిచేసి బీసీ కమిషను సెంటర్లో క్యాబినెట్ ర్యాంకుగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి కూడా, జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా దీన్ని ఆమోదించటం మాలాంటి వాళ్ళకి చాలా బాధగా ఉన్నది. అదే రకంగా ఐఏఎస్ చిరంజీవులు గారు కూడా అంటే బీసీలు ఉద్యమం చేయలేరా? ఇప్పటిదాకా చేసింది బీసీలు కాదా? జీవో నెంబర్ 9 దాకా అంటే అసలు ఈ వాదాన్ని ఇంత దూరం తీసుకొని వచ్చింది ఎవరు? పూర్వపు బీసీ నాయకులు కాదా? ఇవాళ జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి విశారదన్ గారు బీసీలని అవమానపరిచే విధంగా ఉండటాన్ని మేము ఖండిస్తున్నాం. అంటే సార్, ఇప్పుడు బీసీల ఉద్యమంలో ఈ మధ్యకాలంలో కొంతగా అంటే ఆర్ కృష్ణయ్య గారు కొంత ఈ మధ్య ఆరోగ్య పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన కొంత తగ్గిన తర్వాత ప్రధానంగా మేధావులుగా చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈశ్వరయ్య గారు కావచ్చు, లేకపోతే చిరంజీవులు గారు కావచ్చు. సో ఇలాంటి మేధావులు ఉన్నారు. ఇలాంటి మేధావులు ఉండి కూడా వేరే వ్యక్తికి ఎందుకు అప్పగిస్తున్నారు దీన్ని తీసుకెళ్ళి? వీళ్ళకి ఉద్యమ నేపథ్యం లేదు. ఈశ్వరయ్య గారికి కానీ చిరంజీవులు గారికి కానీ ఉద్యమ నేపథ్యం లేదు. గత కాలం వరకు కూడా, గత 2 సంవత్సరాల వరకు కూడా ఇది జగన్ ప్రభుత్వంలో ఆయన ఇది హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తే కదా. ఈ ఉద్యమ నేపథ్యంలో లేని వ్యక్తులు, బీసీలలో ఉద్యమ వ్యక్తులు లేరా? వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి, జాజుల్ని దగ్గరికి తీసుకోవాలి. నీకు జాజుల ఇదికి ఏమన్నా ఉండనియండి. ఇది సమాజం కొరకు, సంఘం కొరకు, ఒక కమ్యూనిటీ కొరకు, టోటల్గా 70% ఈ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిటీ కొరకు పోరాడుతున్నటువంటి వ్యక్తులు. ఎవరికైనా ఎవరి జబ్బులు వాళ్ళకుంటాయి, ఎవరి పరిమితులు వాళ్ళకుంటాయి. కానీ ఉమ్మడిగా ఆలోచించినప్పుడు మాత్రం ఒకటే డయాస్ మీదకి వచ్చి దాన్ని స్థిరీకరించి వాళ్ళని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరికో మన ఉద్యమాన్ని హైజాక్ చేయించడానికి దారిచ్చిన ఈశ్వరయ్య గారిది కానీ చిరంజీవులు గారిది కానీ తప్పే కదా. ఇంకొక విషయం చెప్తున్నాను మీకు. బీసీ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ AIBCF సెంట్రల్ చైర్మన్ ఈశ్వరయ్య గారు 2 రోజుల క్రితం ఇదే జూబ్లీ హిల్స్ క్యాండిడేట్కి నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేయడానికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో వ్యతిరేకించిన వ్యక్తి విశారదను. ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తాన్ని కూడా పిలిచిన తర్వాత డాక్టర్ విజయభాస్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ తరపున చేస్తే విశారదను దాన్ని వ్యతిరేకించిండు. కారణం ఏంది అని అడుగుతున్న విశారదనికి నా సూటి ప్రశ్న. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పెట్టుకొని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ వాళ్ళు పెట్టినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వేస్తే మాకు ఇష్టం లేదు, మేము రాము అనటానికి నీకేం అసలు కనీస అర్హత లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ నువ్వు పోయి బీసీల తరపున బీసీ ఎస్సీ ఎస్టీ నుంచి దయచేసి ఆ జాక్ నుంచి నువ్వు తప్పుకో, నువ్వు అర్హుడివి కాదు. బీసీ అనే పదాన్ని పలకటానికి కూడా బీసీ కమ్యూనిటీని మొత్తం కూడా నువ్వు డిగ్రేడ్ చేసుకుంటూ హ్యూమిలిటేట్ చేస్తూ వాళ్ళని అందరినీ కూడా ఇది ఏదో ఒక కారణం చేత చూపెట్టి అసలు వాడి నాయకుడే కాదు, వాడి నాయకుడా,
వాడిని గల్లా పట్టుకుంటాం, ఇది పట్టుకుంటాం. ఇది పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు, మనం డెమోక్రసీలో ఉన్నాం. మనం నీకు ఎంత హైపర్ అన్నా ఉండని, మా కమ్యూనిటీ వ్యక్తుల్ని ఏ పార్టీలో అన్నా ఉండనియండి. అట్లా అనుకుంటే మీ ఎస్సీలలో నీ స్థానం ఎంత? మందకృష్ణ ముందు నువ్వెంత? ఒకటండి, ఒక పెద్ద గుట్ట ముందు నువ్వు ఒక చిన్న పలుగురాయివి. నువ్వు గుట్టగా మారు నీ కమ్యూనిటీలో. మేము ఆహ్వానిస్తాం, సపోర్ట్ చేస్తాం. ఫలానా విశారదను ఒక ప్రొఫెసరు, ఒక చదువుకున్న వ్యక్తి, కానీ నీ చదువు ఎక్కడ కనబడుతున్నది? మా బీసీ నాయకుల్ని నువ్వు విమర్శించటంలో, వాళ్ళని హ్యూమిలియేట్ చేయటంలో నీది తప్పే కదా. ఇక్కడ మేము విభేదిస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలందరికీ ఈ సందర్భంగా ఒక పిలిపిస్తున్నాను నేను. దయచేసి గుడ్డిగా సపోర్ట్ చేయకాకండి. మన బీసీ నాయకుల్ని హ్యూమిలియేషన్ అంటే వాళ్ళని ఏది తక్కువగా చూసేటటువంటి దృక్కోణం ఉన్నటువంటి విశారదన్ గారు పిలిచినటువంటి దానికి ఎవ్వరూ కూడా హాజరు కావద్దని ఖండితంగా చెప్తున్నా. ఒక పద్మశాలి బిడ్డగానే కాదు, అందరి బీసీల తరపున నేను ఇది స్పష్టం చేస్తున్నా. ఏ జిల్లాలో కానీ ఏ మీటింగ్లో కానీ ఆయన దాన్ని మీరు దూరంగా ఉండండి. మన బీసీ నాయకుల మధ్య ఉండండి మీరు. ఎందుకంటే 70% మనం ఉన్నాం. వాళ్ళ అవసరం మాకు లేదు. 70% జనాభా ఉన్నట్టు మేము సొంతంగా నిర్మించుకోగలుగుతాము. ఉద్యమాలు చేసినటువంటి ఘన చరిత్ర మాకు ఉన్నది. ప్రతి కమ్యూనిటీలో కూడా, ప్రతి కులానికి కూడా కుల సంఘాలు ఉన్నాయి. గౌడ కుల సంఘాలకు ఉన్నాయి, శాలివాహన కుల సంఘాలకు ఉన్నాయి, పద్మశాలి కుల సంఘాలు ఉన్నాయి, చేనేత కార్మిక సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ మాకు తెలవా? ఉద్యమం గురించి మీరుతోటి పాఠాలు నేర్చుకునే అంత లేవు మేము. ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్తున్నా. ఐఏఎస్ చిరంజీవులు గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, బాలరాజు గౌడ్ గారు ఒకళ్ళ పల్లకీలో మనం పోవాల్సిన అవసరం లేదు. ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే వాళ్ళు మన పల్లకీని మొయ్యాల్సిన అవసరం లేదు. మనది, మన యొక్క అస్తిత్వాన్ని మనం కాపాడుకుందాం, మన ఉద్యమాలు మనం చేసుకుందాం. బీసీ రిజర్వేషన్ కాబట్టి దయచేసి అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారు మీ మద్దతు ఇవ్వండి మాకు బీసీలకి. కానీ మా ఉద్యమాన్ని నువ్వు నెత్తినేసుకొని నడిపే అంటే మీ వెంట వచ్చే మూర్ఖులం అయితే మేము కాదని స్పష్టం చేస్తున్నా నేను ఈ విషయంలో. సార్, దీని తర్వాత మరో క్వశ్చన్ ఏంటంటే, దాదాపుగా బీసీలందరూ పోరాడుతున్నారు చట్టబద్ధంగా, చట్టసభల్లో విద్యా ఉద్యోగాల్లో 40% రిజర్వేషన్ కావాలని బీసీలందరూ పోరాడుతున్నారు. ఇది ఇవాళ నిన్న మొదలైన పోరాటం కాదు, ఎప్పటి నుంచి జరుగుతుంది. కానీ అందరూ ఎలక్షన్స్ లేనప్పుడేమో మేము అది ఇది అని చెప్పి కొట్లాడుతున్నారు. ఎలక్షన్స్ వచ్చే టైంకి ఎవరికి వాళ్ళు పార్టీలుగా విడిపోయి ఈ నినాదాన్ని పక్కన పెడుతున్నారు. సాయి గారు, మీ ప్రశ్న నాకు స్పష్టంగా అర్థమైంది. ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం హక్కులు కల్పించింది. అందువల్ల ఎస్సీ ఎస్టీలు స్వాతంత్రం తర్వాత ఇప్పటి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టాండర్డ్స్లో బలీయమైనటువంటి మార్పు వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలి అనంటే బీసీల కన్నా కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ అండ్ జాబ్ స్టేటస్లో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కేవలం రాజ్యాంగ పరిరక్షణ అది వాళ్ళకి ఎస్సీ ఎస్టీస్కి సీట్లు ఇవ్వటం ఒక కారణం. నెంబర్ 2, ఎనలైటికల్గా మాట్లాడుతున్నా నేను. నెంబర్ 2 ఏంటంటే, బ్రిటిష్ వాడు మన దేశానికి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది. ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ అయిపోయిందో బీసీ వర్గాలు మొత్తం కూడా చేతి వృత్తుల ద్వారా వాళ్ళ యొక్క జీవనోపాధి ఉండేది. తివాచీలు చేయటం కానీ, చేపల పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, పశుపోషణ కానీ, నేత పనివారు కానీ, రాయి కొట్టే శిల్పులు కానీ, బంగారం చేసే పని, ఇవన్నీ ఇన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల యొక్క కుమ్మరి వాళ్ళ కుండలు కానీ అన్నీ ఇండస్ట్రియలైజేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు మొత్తం కూడా చతికిలబడ్డారు. బీసీలకు ఒక కమిట్మెంట్ ఉన్నది. వాళ్ళు ఈ బీసీలలో కూడా 2 వర్గాలు ఉన్నారు. జంజం ధరించే వాళ్ళు ఉన్నారు, జంజం లేని బీసీలు కూడా ఉన్నారు. అంటే జంజం అనేది అది వేరే సంగతి, లింగాయతులు కూడా ఉన్నారు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ కారణము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క చేతి వృత్తులు మొత్తం పడిపోవటం వల్ల వీళ్ళు ఆర్థికంగా, మానసికంగా
కుంగిపోయారు. వైభవంగా పెరిగినటువంటి బీసీలు, ఉన్నతంగా సమాజంలో పూజింపబడ్డటువంటి బీసీలు ఇండస్ట్రియలైజేషన్, మెకనైజేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళ యొక్క జీవనోపాధి మొత్తం కోల్పోవటం వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు మొత్తం కూడా భూమట్టానికి వచ్చేసినాయి. ఓకే. వీళ్ళు కేవలం మీరు ఎక్కడన్నా చూడండి, మెరిట్లో రావాలి అనంటే ఏ స్వర్ణకారుడి బిడ్డో, ఏ పద్మశాలి బిడ్డనో, ఏ యాదవ బిడ్డనో, ఏ గౌడ బిడ్డనో వీళ్ళే ఉంటారు మెరిట్లో. నువ్వు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎక్కడైనా చూడండి. తర్వాత ఈ యొక్క బీసీ వర్గాలు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క సంతానానికి ఇచ్చినటువంటి ప్రయారిటీ దేనికి ఇవ్వరు. ఓకే. ఇది ప్రధానమైనటువంటిది. ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళు సంతానానికి, ఇప్పుడు సరే బీసీ పెద్దలు హాస్టల్స్ పెరగటం కానివ్వండి, ఉన్నత విద్యలో రావటం, బీసీ పెద్దలు కృషి చేసిన దాని విధంగా ఇవాళ వాళ్ళని కూడా విమర్శించే స్థాయికి వచ్చారు వీళ్ళు. ఆర్ కృష్ణయ్యని కూడా విమర్శిస్తున్నారు. ఏ పార్టీ అయితే మనకేందండి, మన బీసీ సమాజం కోసం పోరాడిన వాళ్ళని మనం విమర్శించుకుంటా అది వేరే ఒక వ్యక్తి, బీసీ కాని వ్యక్తి, ఒక ఎస్సీ నోటిలో నుంచి ఈ మాట దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం అయితే ఇంకొకటి లేదు. మీరు అడిగిన దాంట్లో ఇంకొక కోణం నాకేం కనిపించిందంటే, మీ ప్రశ్నలో వీళ్ళు అన్నిట్లో ఉంటారు కానీ ఎలక్షన్స్ వచ్చేసరికి విడిపోతారు. ఎస్సీ ఎస్టీస్కి ఉన్నటువంటి రాజ్యాంగ రక్షణ మాకు లేదు. మేము మా యొక్క ఆదాయ వనరులు మొత్తం కుంగిపోయాయి 1947 తర్వాత. ఎక్కడో ఒక దగ్గర ఆశ్రయం మేము తీసుకోవాలి. అంటే ఇది రాజకీయ పార్టీనే కాదు, రాజకీయ పార్టీకే కొమ్ము కాయటం అనేది కాదండి ఇది. ఇప్పుడు ఒక నేత పనివాడు ఉన్నాడు కాబట్టి ఒక పెద్ద సేటు దగ్గరికి పోయి రేషను, తర్వాత కండెలు, వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీని తీసుకొని వస్తుండు. ఇతని తప్పు కాదు కదా, ఆ యొక్క మాస్టర్ వీవర్ తప్పది. ఇతనికి సరైనటువంటి మద్దతు ధర ఇవ్వకపోవటం అంటే ఒక బీసీలో అందరూ కూడా ఎంత పనివారు వృత్తి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైనటువంటిది ఆదరణ లేకపోవటం వల్ల చిన్న చిన్న విషయాలలో వర్గాలుగా విడిపోవటం వల్ల, చిన్న విషయాల్లో కుటుంబ విషయాల్లో వర్గాలుగా విడిపోవటం వల్ల, న్యాయ నిర్ణేతలుగా అగ్రకులాలు ఆడ ఉండటం వల్ల, బాగా వినండి, న్యాయ నిర్ణేతలు ఎవరు, ఊర్లో ఏదైనా పంచాయతీ అయితే ఎవరి దగ్గరికి పోతాం, అగ్రకులాల దగ్గర నడుస్తుంది. వీళ్ళు డివిజన్ అయిపోయారు, విడిపోయారు. ఓకే. అంటే ఫలానా రావు గారి మనుషులండి వీళ్ళందరని, ఒక రెడ్డి గారి మనుషులని, లేదా అదే వర్గంలో ఉన్న ఒక ఇది గౌడు మనుషులని, ఈ రకంగా వాళ్ళు విడిపోయినందువల్ల వీళ్ళ ఓట్లు కూడా విడిపోయాయి. అంటే ఒక వర్గానికి. దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు అడుగంటుతుంది. ఇంకొక పార్టీలు, చాలా పార్టీలు వచ్చాయి, చాలా పోయాయి. మీకు రాష్ట్ర కేంద్రాలలో, జిల్లా కేంద్రంలో పార్టీ మనుగడలో లేకపోయినా గ్రామీణ స్థాయిలో పార్టీలు మనుగడలో ఉంటాయి. కారణం ఏంటి? ఆ వర్గాలు ఆ పార్టీగా. ఎందుకంటే ఇది తెలుగుదేశం గుంపు అనేది పేరు పడిపోయింది, కాంగ్రెస్ గుంపు అని పేరు పడ్డది, సిపిఎం గుంపు, సిపిఐ గుంపు అని పేరు పడింది. అదే రకంగా బీసీలు కూడా ఒక వ్యక్తి లేదా ఆ కులంలో ఉన్న ఒకటి పెద్ద వ్యక్తి మాటని మీరనియరండి వాళ్ళు. అది ఒకటి, అది క్రమశిక్షణే. కాకపోతే మీరు విడిపోవటం అని అంటున్నారు, దాన్ని నేను అంగీకరించను. అంటే వాళ్ళు ఒక మనిషి మీద పెట్టుకున్నటువంటి గురి, అవసరం వాళ్ళని అట్లా చేస్తున్నది కానీ ఇంకా వేరే రకంగా అయితే కాదు. ఓకే సార్, ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఇందాక మీరే అన్నారు, ఆర్ కృష్ణయ్య గారు దాదాపుగా కొన్ని దశాబ్దాల నుంచి బీసీల ఉద్యమం కోసం ఆయన పోరాడుతూనే ఉన్నారు. ఆయన పైన ఎటువంటి ఒక్క మచ్చ కూడా లేదు. ఈ మధ్యకాలంలో గత కొన్ని నెలల నుంచే చాలామంది ఈ బీసీలకు రిజర్వేషన్ దక్కకపోవటం కానీ, బీసీలకు రాజ్యాధికారం దక్కకపోవటం కానీ, సరైన నాయకత్వం లేదు, ఆర్ కృష్ణయ్య గారి ఫెయిల్యూర్ వల్లే ఈరోజు బీసీలకు ఈ పరిస్థితి అని చెప్పి చాలామంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలో నిజమెంత? ఆరోపణలు చేసిన వారికి మీరే సమాధానం చెప్తారు? నేను ఒక ఆర్ కృష్ణయ్య గారి తరపున వకాలత పుచ్చుకోను, జాజుల శ్రీనివాస్ తరపున వకాల పుచ్చుకోను, తీన్మార్ మల్లన్న దగ్గర వాస్తవాలు మాట్లాడుకుందాం. బీసీలకి మొదటి నుంచి చేసిన ఒకే ఒక వ్యక్తి ఆర్ కృష్ణయ్య. ఏమండి, హిందువులు అయి ఉండి లేదా
ఒక మనసున్న వ్యక్తి తన వ్యవసాయ భూమిలో పనిచేసినటువంటి దాని వయసు మొత్తం పనిచేసినటువంటి ఒక ఎద్దు ముసలిదైపోయిన తర్వాత కట్టికోడికి అమ్మేవాడు వాడు మానవత్తున్న మనిషి కాదు. ఆర్ కృష్ణయ్య గారు తన యవ్వనం మొత్తం తన మేధో సంపత్తి మొత్తం ఎన్ని అవకాశాలు వచ్చినా ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా వదులుకొని బీసీ వాదాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి. అంతకంటే ముందు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, తర్వాత ఆర్ కృష్ణయ్య గారు. ఇవాళ ఆర్ కృష్ణయ్య గారిని ఈ చిన్న మెదళ్ళు ఉన్న వాళ్ళు విమర్శించటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అదే రకంగా తీన్మార్ మల్లన్న ఎంత చతురతతోటి ఆ యొక్క అసెంబ్లీలో పెద్దల సభలో కూడా అతను చేస్తున్నాడు, అతని పాత్ర అతను చేస్తుండు. వీళ్ళకి ఉన్న సొంత వ్యక్తిగత కక్షల వల్ల వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో చేసేదాన్ని ఖండిస్తున్నాం. ఆర్ కృష్ణయ్య గారంటే బీసీ వర్గాలందరికీ గౌరవం ఉన్నది, ఆయన క్యాడరు ఉన్నది. ఆయనని ఎవరూ కూడా తక్కువ లీడర్షిప్ చేస్తున్నాడు అని అయితే మేము అనుకోవట్లేదు. ఆయనకుండే ప్రాధాన్యత బీసీ వర్గాల్లో మహోన్నతంగా ఉన్నాడు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో. తర్వాత జాజుల శ్రీని కూడా నువ్వు ఆ వర్గంతో చేసినవా లేదా ఇంకొక మనము ఒక ట్రిగ్గర్ నొక్కితే గుండు దిగిందా లేదా అనే చూసుకుంటాం మనం. దారులు వేరే కావచ్చండి, గమ్యం ఒక్కటే కదా. దారులు వేరు కావచ్చు కానీ గమ్యం ఎక్కడికి చేరుతున్నాము అదే పద్ధతిలో చేరుకుంటున్నాం కదా. ఆ పద్ధతిలో ఆయన పాత్ర లేదా? ఆర్ కృష్ణయ్య గారి పాత్ర లేదా? తీన్మార్ మల్లన్న గారి పాత్ర లేదా? జాజుల శ్రీనివాస్ గారి పాత్ర లేదా? అదే రకంగా దాసు సురేష్ తను చేసేటటువంటి తన పాత్ర తనకు లేదా? ఇవాళ అదేంది ఏమో అంటారు కదా, అది ముందు వచ్చిన చెరువుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా. అసలు నువ్వు బీసీ ఉద్యమం ఏంది? బీసీలు మేము అంగీకరించామని చెప్తున్నావు స్పష్టంగా. మా వాళ్ళని బూర నరసింహయ్య గారిని నువ్వు హ్యూమిలిటేట్ చేసినావు, మిగతా బీసీ నాయకులందరినీ కూడా నువ్వు హ్యూమిలిటేట్ చేసినావు. నీ భాష మారాలి ఫస్ట్. అయితే సార్ ఇప్పుడు మీరే అన్నట్టు బీసీలలో అంత ఐక్యత ఉంటే కనుక అక్కడ అంతమంది బీసీలు ఉన్నారు, అందరూ మీరు చెప్పిన బీసీలు అందరూ అక్కడ స్టేజ్ పైనే ఉన్నారు. మరి బూర నరసయ్య గారు లాంటి ఒక వ్యక్తిని ఆయన అన్ని దాటుకొని అక్కడ దాకా వచ్చినప్పుడు అలాంటి వ్యక్తిని వేరే సమాజ వర్గం చెందిన వ్యక్తి అవమానిస్తున్నప్పుడు మరి ఈ బీసీలు అంతా ఏం చేస్తున్నారు అక్కడ? నేను దాని సమాధానం ముందే చెప్పాను. వీళ్ళకి ఉద్యమ నేపథ్యం లేదు, మేమందరం వ్యతిరేకించాం. మేమందరం, నేను కూడా ఉన్నాను అప్పుడు, నేను కూడా వ్యతిరేకించాను అక్కడ. అది కరెక్ట్ కాదు అని అన్నాం. కానీ ఆయన, నేను తర్వాత బూర నరసయ్య గారితో కూడా మాట్లాడాను. నేను వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాను. యాజ్ ఏ రాష్ట్ర రైతు హక్కుల సంరక్షణ సమితి చైర్మన్గానే కాదు సార్, ఒక బీసీ వ్యక్తిగా మీకు సార్ మీకు అక్కడ జరిగింది అని చెప్పాను. అదే రకంగా నేను మన ఈటెల రాజేందర్ గారితో కూడా చెప్పాను నేను, సార్ ఇట్లా హ్యూమిలిటేషన్ చేస్తున్నారు బీసీ లీడర్స్ మీద అని అన్నారు. అని అంటే ఇది ఎక్కడికి పరాకాష్ఠగా పోతున్నది ఇది. కాబట్టి మా ఉద్యమం మేమే చేసుకుంటాం నాయన, అవసరం లేదు మీ అసిస్టెంట్స్ అవసరం లేదు, మీ మేధో సంపత్తి అవసరం లేదు. మీ మేధో సంపత్తి మా ఆర్ కృష్ణయ్యని తిట్టి, మా జాజులని తిట్టి, మా యొక్క ఎవరిని మన తీన్మార్ మల్లన్ని తిట్టి నువ్వు సంస్కరించుకో, అసలు మీది మీరు చేసుకోండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా సాయి గారు, ఇక్కడ ఒక కాన్స్పిరసీ చెప్తా మీకు. ఎస్సీల శాతం ఎంత ఇక్కడ? ఎస్సీ ఎస్టీల శాతం ఎంత? ఒక 20% అనుకోండి, 18 నుంచి 20 మధ్యన ఉంది. 18 to 20%. ఓసీల శాతం ఎంత? ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 10% అనుకోండి, 8 to 6 ఎంతో ఉంటారు. సరే, ఇందులో ఒక 5 పెంచుదాం, ఇందులో ఒక 5 పెంచుదాం. మిగతా 80% ఎవరు ఉంటారు? 70% ఎవరు ఉంటారు? బీసీలు ఉంటారు. మీ ఎస్సీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 4 మొన్న విభజించారు కదా, ABCD అని. అదొకటి. లీడర్షిప్లో ఒక మాదిగ కమ్యూనిటీలోనే ఎన్ని ఉన్నాయి? అవునవును, అర్థమవుతుందా? మూడు గ్రూపులు ఉన్నాయి. ముందు విశారదాన్ని మీ మాదిగ గ్రూపుల్ని కలపమని చెప్తున్నా. మీలో వైషమ్యాలు లేకుండా ఒక్కటిగా కాండి అని అంటున్నా నేను. మాలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాకు కూడా, వాళ్ళల్లో కూడా గ్రూపులు ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఒకటిగా మనమనండి. ఎస్టీస్లలో కూడా గ్రూపులు ఉన్నాయి కదా, మైదాన ప్రాంతం అని, లేకపోతే జంగిల్లో ఉండేవాళ్ళు అనేది. వీళ్ళని కూడా ఇది పుట్టించింది ఎవరు అంటే మన కేసీఆర్ గారు. ఇది కూడా ఉన్నది కదా. మీలో సఖ్యతలు నీకు ఉన్న 2% అంటే
మాదిగలలో ఉండేటటువంటి 2% 3% కూడా నీ ఫాలోవర్ లేని వాళ్ళని మా 70% మంది మీద నువ్వు ఎట్లా చేస్తావు? ముందు మీరంతా ఒకటి కాండి. మీ మాదిగ గ్రూప్లోనే, మాదిగ కమ్యూనిటీ గ్రూప్లోనే, ఎస్సీ జాబితాలో ఉన్న మాదిగ కమ్యూనిటీ గ్రూప్లోనే ముందు మీరందరూ ఒక కలవండి. మమ్మల్ని కలపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మీరెవరు? మా నాయకుల్ని విమర్శించి మా నాయకుల్ని అక్కడ హ్యూమిలిటేట్ చేయటము మీరు అది మానుకోవాలి. దయచేసి రాష్ట్రంలో ఉన్న జేఏసీ వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, విశారదర్ని ఎలిమినేట్ చేయండి. విశారదర్ని పిలుపుకి మీరెవరు ప్రతిస్పందన కావద్దు. మన వాళ్ళనే ఆయన కించపరుస్తున్నాడు వేదికల మీద. దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయితే సార్, ఇప్పుడు అసలు ఈ కులగణన కామారెడ్డి డిక్లరేషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న హైకోర్టులో స్టే వచ్చిన దగ్గర వరకు అసలు మొత్తం ఈ ప్రాసెస్ ఒక అడుగు ముందుకు పడిందన్న, ముందుకు వెళ్ళిందన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే. రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకొస్తాను అని చెప్పారు. తర్వాత రకరకాల మనకి చట్టపరంగా కావచ్చు, లేకపోతే మనకున్న రూల్స్ పరంగా కావచ్చు, ఆగిపోయింది ప్రస్తుతానికి. సో ఇప్పుడు నాయకులంతా కూడా రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు 40% తీసుకొస్తానని, మీకు ముందు తెలీదా 9th షెడ్యూల్లో పెట్టాలని, మీకు ముందు తెలీదా రాజ్యాంగ సవరణ చేయాలని, ఇవన్నీ మీకు ముందు తెలీదా, మీరు చెప్పారు కాబట్టి మీరు చేస్తారా చేస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఎలా ఉంది అని అంటే, నువ్వు నాకు సిరిసిల్ల దాకా పోవటానికి ఛార్జీలు నేను అడిగినా నువ్వు ఇచ్చినావు. సిరిసిల్ల పోయి మళ్ళీ నీకు ఫోన్ చేసి నాకు రిటర్న్ ఛార్జీలు ఎవడిస్తాడు రా అన్నట్టున్నది. ఇది పోవటానికి ఏదో దానం చేస్తే మళ్ళీ రావటానికి కూడా నువ్వు పోయటానికి ఇచ్చినోడు రావటానికి ఇవ్వ అన్నట్లున్నది ఇది. ఎస్, ఒకటి మాత్రం వాస్తవం, కొంతమంది మేధావులు, వాళ్ళ పేరు చెప్పను నేను, రాహుల్ గాంధీ పాదయాత్రలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారికి గట్టిగా చెప్పటం వల్ల ఇట్లా నష్టం జరుగుతున్నది, 70% ఉన్న వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకును మనం కోల్పోతున్నాము అనేటటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు గణన చేయాలి అని పెట్టాడు. ఆ గణన పెట్టాలి అని అన్నప్పుడు నేను రాహుల్ గాంధీకి చెప్పాను సార్ అని ఇక్కడ రాజకీయ నాయకులకి చెప్పినప్పుడు, నీకేం పని లేదా, నువ్వేవిడే అయిపోయి చెప్పడానికి, ఆయనకి చెప్పడానికి నువ్వేవిడే, మేము పెద్ద పెద్ద మినిస్టర్లు మేము ఉండగా నువ్వేవిడి చెప్పడానికి అని కూడా అన్న విషయం కూడా మా దాకా వచ్చింది. ఓకే, సరే, రాహుల్ గాంధీ వలన ఇన్నాడు కనుక మన రేవంత్ రెడ్డి గారు చేపించిండు కదా కులగణన, రైట్, ఒక క్రమం అయింది కదా. దాంట్లో ఇప్పుడు మాట్లాడే వాళ్ళ పాత్ర ఏం లేదు, వీళ్ళది తుప్పెర్ల బలం తప్ప ఏం లేదు. తుప్పెర్ల బలం అంటే తెలంగాణలో మాట్లాడితే తెలుసు కదా, అరే ఇది చెట్ల మీదనే ఇస్తరాకులు కుడతారనమాట వీళ్ళు. వాళ్ళు ఆకులు తెంపి కింద ఇస్తరాకులు ఈన పుల్లలతోటి కుట్టారు, చెట్ల మీదనే ఇస్తరాకులు కుడతారు వీళ్ళు. అట్లా వీళ్ళు ఏం చేశారు, అది చేశాడు కదా, దానికి కారణం ఏంటి, మల్లన్న చేసిండు, జాజులా చేసిండు. మరి జాజులా ఏ వర్గంలో ఉంటే నీకెందుకు? బీఆర్ఎస్లో ఉండి పోరాడి ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ ఏమిటి, జాజుల శ్రీనివాస్ లేడా, ఆయన మినిస్టర్ అప్పుడు ఒక బీసీని బీసీ బిడ్డగా ఆయన గౌరవించిండు, తప్పేముందండి. ఇప్పుడు ఈయన మల్లన్న ఉన్నాడు, పోయి ఆ యొక్క బిల్లుకి పాస్ అయిన తర్వాత ఆయన అదే అసెంబ్లీలో కేటీఆర్ని హరీష్ రావుని థ్యాంక్స్ అన్నా అని పోయి చేసులు కలుపుకోలేదా? సామాజికంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రూపుల వెల్ఫేర్ వేరు, తన సొంత ఎజెండా వేరు. అంతే తప్ప మీరు ఇప్పటిదాకా తీసుకొచ్చింది కాంగ్రెసే కదా, కాంగ్రెస్కి కృతజ్ఞతగా ఉంటాం ఎప్పుడు. అది బిల్లు అయ్యి వచ్చినప్పుడు, రాష్ట్రపతి ఆమోదం బిల్లుగా వచ్చినప్పుడు, షెడ్యూల్లో వచ్చినప్పుడు, షెడ్యూల్లో వస్తుందా రేపు ఇంకెక్కడన్నా వస్తుందా. కానీ వాళ్ళని ఇందాక చెప్పిన కదా నేను, సిరిసిల్ల పోవటానికి ఇచ్చిన రావటానికి కూడా పైసలు ఇవ్వాలి అంటే రేపు పొద్దున రేవంత్ రెడ్డి ఉండడు, చీఫ్ మినిస్టర్గా ఉండడు. మరి నీ వాదం అంతటితోటే ఇది పోయిందిగా. అంటే నువ్వు కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నావా, రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నావా? గుడ్డిలో మెల్లలాగా ఏదో ఒకటి ఇక్కడ దాకా తీసుకొని రావటానికి కారణమైనటువంటి బీసీ నాయకుల్ని వ్యతిరేకిస్తున్నావా? నువ్వు ఎవరిని వ్యతిరేకిస్తున్నావు? మీ డైలాగులు మార్చుకోవాలి. బీసీ నాయకుల మీద హ్యూమిలియేషన్ చేసేటటువంటిగా వాళ్ళని కించపరిచే విధానంగా నువ్వు చేస్తే మాత్రం
మంచిగా ఉండదని చెప్తున్నా. ఓకే, రైట్ సార్. ఫైనల్గా అంటే ఇప్పుడు ఈ ఉద్యమం, బీసీ ఉద్యమం మొన్న మనకి హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఒక బంద్ కూడా చేశారు. సో ఈ బంద్ పైన కొంత మిశ్రమ స్పందన కనిపించింది మనకి, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినాయి ఆ బంద్కి. మరి ఎవరికి అగనిస్ట్గా బంద్ చేశారని కూడా రకరకాల క్వశ్చన్స్ వచ్చినాయి. అయితే ప్రధానంగా వినపడుతున్న మాట ఏంటంటే ఈ బీసీల ఉద్యమం కేవలం రాజకీయ నాయకుల మధ్యనే జరుగుతుంది, రాజకీయ నాయకులే దీన్ని పోషిస్తున్నారు, రాజకీయ నాయకులే ఇది చేస్తున్నారు తప్ప ఇది ప్రజా ఉద్యమంగా మారలేదు, ప్రజల్లో ముఖ్యంగా యూత్లో దీనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ లేదనే వ్యాఖ్యలు వినపడతా ఉన్నాయి. ఏమంటారు? ఇది తప్పండి. ఒక బంద్కి ప్రిపరేషను ఇచ్చాం. తెలంగాణ ఉద్యమం మీరు తీసుకోండి. తెలంగాణ ఉద్యమంలో కూడా బజార్లలో బతుకమ్మలాడిండ్రు, వంట వార్పులు చేసుకున్నాం. నేను కూడా రాజీనామా చేసింది సపరేట్ తెలంగాణ మూవ్మెంట్లోనే కదా. ఐ వర్క్డ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్ దట్ టైం. మరి చేశారు కదా. అప్పుడు కూడా ఆల్ పార్టీ మీటింగ్లో కదా, అదే కళింగ భవన్లో 2010లో ఒక్క సిపిఎం తప్ప అన్ని ప్రజాస్వామ్య ఉద్యమకారులు, 1100 సొసైటీసు, సంఘాలు, అదే రకంగా అన్ని రాజకీయ నాయకులు ఉమ్మడి వేదికగా అక్కడ పెట్టుకొని వచ్చినప్పుడు అందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు కదా. దట్ ఈస్ ద సిమిలర్ టు దిస్ వన్. బీసీ సిపిఐ ఇచ్చింది, సిపిఎం ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది, తెలుగుదేశం తర్వాత మిగతా పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేసింది కదా. ఇది సిమిలారిటీ. అంటే ఒక ఉద్యమము ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుడు కానీ ఒక రాజకీయ పార్టీ కానీ ఎందుకు వాళ్ళ యొక్క స్టిఫ్నెస్ని ఎందుకు తగ్గించుకొని సరెండర్ అవుతారు అంటే పబ్లిక్ అవేర్నెస్. గ్రామాన బీసీ ఉద్యమం ఇప్పుడు అప్పటి పాతదాగా లేదండి. 1970-80లో ఉన్నట్లు లేదు ఇది బీసీ ఉద్యమం. ఈ రాజకీయ నాయకులు కుట్రలు అర్థమవుతున్నాయి. చదువుకున్న సమాజం ఎక్కువైపోయింది ఇప్పుడు. అప్పటికి ఇప్పటికి బీసీలలో ప్రధానంగా చదువుకున్నటువంటి విద్యావంతులు ఎక్కువ కావటం వల్ల విద్యావంతుడు కంపల్సరీగా ఒక మంత్రి ఫైల్ మీద సంతకం పెట్టిండు అని అంటే ఎంత తీసుకొని సంతకం పెట్టిండు అనేది మీడియా ద్వారా ప్రజల్లో వెళ్ళిపోతున్నది. ఇన్ని లక్షల ఎకరాలు నువ్వు దోపిడీ చేసినవు కేసీఆర్ అని అంటే ఎట్లా దోపిడీ చేయగలిగిండు అనేది మేధావి వర్గమైనటువంటి బీసీ యొక్క యువకులు ఆలోచన పరులయ్యారు. ఒక బీసీ చదువుకున్న వ్యక్తి ఆలోచన పరుడైన తర్వాత అతను ఒక 10 మందిని ప్రభావితం చేయగలుగుతాడు, తల్లిదండ్రులను కానీ, అన్నదమ్ములను కానీ, వాళ్ళ బంధువుల్ని కానీ. అంటే ఈ అవేర్నెస్ ఎప్పుడైతే వచ్చిందో మా యొక్క సీట్లు, మా యొక్క కుసాలు కదులుతాయని మేము బీసీలకి మద్దతు ఇవ్వని పరిస్థితి ప్రతి పార్టీకి వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏమన్నది, బీసీ గణన చేస్తానన్నది కదా, కులగణన చేస్తానన్నది కదా. అంటే సాయి గారు ఇక్కడ వేర్ దేర్ ఈజ్ ద ప్రెషర్ అక్కడ రిజల్ట్ ఉంటుంది. అట్లా అని ముందు తరాలని మనం తిట్టుకుంటా పోతే మనం కూడా మిగలం. నా కోర్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే మనల్ని మనం కించపరుచుకోవచ్చు, మనం కించపరుచుకోవద్దు. మన నాయకులే కదా ఇప్పటిదాకా పోరాడిన వాళ్ళు, బీసీ నాయకులే కదా. ఎస్సీ వాళ్ళు వస్తే బీసీ వాళ్ళు మాట్లాడలేదు కదా. ఇంకొకటి విచిత్రమైనటువంటి విషయం మాట్లాడతారు వీళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ వాళ్ళు. 300 కాపులు బీసీలు కాదంటారు. నీకు చేతనైతే పోయి ఆ గెజెట్ మార్చుకొని, సెంట్రల్లో గెజెట్ మార్చుకొని వాళ్ళని బీసీలు కాదు ఓసీలు అని చేయవను. ఆల్రెడీ ఉన్నదానికి నువ్వెవడి మాట్లాడటానికి? 300 కాపులు బీసీలుగా ఉన్నారు, ఉంటారు, ఎప్పటికైనా బీసీలే వాళ్ళు. నువ్వు ఒక వేగు ప్రజల్ని రెచ్చగొట్టి మిగతా బీసీలని రెచ్చగొట్టే మాటలు మానుకోమంటున్నాం మనం. అది సమాజానికి మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదని చెప్తున్నాను నేను జాక్కి, జేఏసీకి. మరి ఈ మేధావులు మాట్లాడటం లేదంటే వీళ్ళకి ఉద్యమ చరిత్ర లేదు. ఈ ఉద్యమ చరిత్ర లేని వాళ్ళకేంటి, మేము నడుస్తున్నాం, పెద్దలు మిమ్మల్ని గౌరవించకుండా నాలాంటి వాళ్ళు మాట్లాడే స్థితికి వచ్చారు కదా మీరు. అంత ఉన్నత స్థానంలో ఒక కలెక్టర్గా చేసి, ఒక చీఫ్ సెక్రటరీ హోదాలో ఉండి, ఒక జడ్జిగా చేసిన నువ్వే మరి అతని మాటలు వింటున్నావు అంటే అతని వెనక ఎవరున్నారు అనేది ఇప్పుడు మా పరిశోధన చేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు, అదే రకంగా బీసీ లీడర్ని తిడుతున్నాడు. నువ్వేమవుతావన్నావు? నువ్వు 2% లేరాడా నీ ఎస్సీ కమ్యూనిటీలో? నీకు 2% లేరు నిన్ను ఫాలో అయ్యేవాళ్ళు.
ఈ బీసీ ఉద్యమాన్ని పెట్టుకొని నువ్వు గ్రామ గ్రామాన కమిటీలు వేసుకుంటే బీసీలు ఎందుకు పోతున్నారు? నేను పోవద్దని స్పష్టంగా చెప్తున్నా. నేను ఓకే. ఫస్ట్ నీ కులాన్ని సంస్కరించుకో, నీ కులాల్లో ఉన్న విభేదాల్ని లేకుండా చేసుకో. అంతేగాని ఇక ముందు ఏ ఒక్క బీసీని ఈ జేఏసీ జాక్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఏ ఒక్క బీసీని వాళ్ళ మీద ఎలాంటి వ్యతిరేక భావపు మాట్లాడినా కూడా ఎక్కడికక్కడ నిలదీస్తామని చెప్తున్నా ఈ జేఏసీని. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్